మరి ఇప్పుడు రెండో పర్ఫార్మెన్స్ మన ఓహో టీం నుంచి రవీందర్ ఇవ్వబోతున్నారు. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి కోరిన చిన్నది దొరకాలి, అడిగిన కట్నం ఇవ్వాలి, పోదాం రా మ్యారేజ్ బ్యూరోకి నేడు, పెళ్ళామే దొరికేలాగా చూడు. కోరిన చిన్నది దొరకాలి, అడిగిన కట్నం ఇవ్వాలి, పోదాం రా మ్యారేజ్ బ్యూరోకి నేడు, పెళ్ళామే దొరికేలాగా చూడు. అందం చందం వంపు వంపు చాలా ఉండాలి, నా చిన్ని చిన్ని కోరికలన్నీ కాదనకుండా తీర్చాలి. ఒకటే కూతురు అయితే బెస్ట్ చూడరా అబ్బాయి, వాళ్ళమ్మ నాన్న బాగా బలిసుండేలాగా చూడోయి. కోరిన చిన్నది దొరకాలి, అడిగిన కట్నం ఇవ్వాలి, పోదాం రా మ్యారేజ్ బ్యూరోకి నేడు, పెళ్ళామే దొరికేలాగా చూడు. చూడు బాబు, పెళ్ళి అవ్వట్లేదు, సంబంధాలు చూడండి అయ్యా, పెళ్ళి అవ్వట్లేదు. మంచి కట్టం అమ్మాయి ఉంటే చూడండి సార్, ఖచ్చితంగా ఐమ్ రెడీ. కారు పెంచి ఉన్న అమ్మాయిని చూడండి సార్, బంగ్లా కూడా వచ్చే విధంగా ఉండాలి అమ్మాయి. మీరు కూడా చూడండి అయ్యా, మంచి అమ్మాయిని చూడండి నాకు. నా హైటుకు తగ్గాలి, చాలా వైటే ఉండాలి, నా కలరుని చూస్తూ పక్కన నడిచే ధైర్యం ఉండాలి. హెయిరే పెద్దది కావాలి, స్మైలే అదిరిపోవాలి, నా వంకర పళ్ళను చూసే ధైర్యం ఆమెకు ఉండాలి. నన్నే ఎదిరించేటి పిల్ల అసలే వద్దు నాకు, కుక్కలాగా వెనకుండే అమ్మాయిని చూడర బాబు. కోరిన చిన్నది దొరకాలి, అడిగిన కట్నం ఇవ్వాలి, పోదాం రా మ్యారేజ్ బ్యూరోకి నేడు, పెళ్ళామే దొరికేలాగా చూడు. డౌరీ లక్షలు తేవాలి, సారీ కోట్లే ఇవ్వాలి, నా చేతికి ఉన్న వేళ్లకు గోల్డెన్ రింగులు తొడగాలి. బెంజి కారే ఇవ్వాలి, బంగ్లా రాసే ఇవ్వాలి, స్టేటో సెంటర్లో ఏదో ఒకటి జాబే చెయ్యాలి. జీతం నా చేతుల్లో పోసే వైఫే వెదుకు నాకు, పనులేవి చెప్పకుండా ఉండేటి వధువుని చూడు. కోరిన చిన్నది దొరకాలి, అడిగిన కట్నం ఇవ్వాలి, పోదాం రా మ్యారేజ్ బ్యూరోకి నేడు, పెళ్ళామే దొరికేలాగా చూడు. కోరిన చిన్నది దొరకాలి, అడిగిన కట్నం ఇవ్వాలి, పోదాం రా మ్యారేజ్ బ్యూరోకి నేడు, పెళ్ళామే దొరికేలాగా చూడు. అందం చందం వంపు వంపు చాలా ఉండాలి, నా చిన్ని చిన్ని కోరికలన్నీ కాదనకుండా తీర్చాలి. ఒకటే కూతురు అయితే బెస్ట్ చూడరా అబ్బాయి, వాళ్ళమ్మ బాబు బాగా బలిసుండేలాగా చూడోయి. ఊరిన చిన్నది దొరకాలి, అడిగిన కట్నం ఇవ్వాలి, పోదాం రా మ్యారేజ్ బ్యూరోకి నేడు, పెళ్ళామే దొరికిందంటే చాలు చాలురా బాబు చాలు. సార్ దీని అప్లికేషన్ ఎలా అనిపించింది సార్ మీకు? సాడిస్టా యువతరానికి మచ్చ. కోరిన చిన్నది దొరకాలి. నిజంగా నువ్వు పెళ్ళయిందే? అవలేదు సార్, వెయిటింగ్ సార్ ఇప్పుడు దానికోసం. చాలా కష్టం నీకు, జాగ్రత్త. ఈ పాట ఇలా పాడావు నువ్వు, చాలా డేంజరస్ జోన్లో ఉన్నావు ఇప్పుడు నువ్వు, కానీ జీవించావు నిజంగా. అసలు ఆ లిరిక్ నీకు సంబంధం లేకపోయినా సరే చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రవి గారు, భారతీయుడు సినిమాలో నేను దీపాత్రభనం చేసిన చిత్రంలో పాట తీసుకుని కోరిన చిన్నది దొరకాలి, అడిగిన కట్నం ఇవ్వాలంటూ మీరు చేసిన ప్యారడీ బాగానే ఉంది. కానీ మీరు కోరుకున్నవన్నీ దొరకాలంటే కనీసం జొన్నవత్తుల గారి లాగా అందంగా ఉండాలి.
మీరు 500 రూపాయలు లంచం తీసుకున్నాడని చెప్పి సొంత కొడుకునే చంపేసేటువంటి ప్రయత్నం చేశారు కదా, మరి వీడిని ఏం చేయాలి అసలు? వీడికేసే శిక్ష అది మామూలు శిక్ష కాదు. ఇవాళ రేపు ఆర్థికంగా బలిసిన వాళ్ళు మనకి దొరకడం చాలా కష్టం. మీరు అడిగినట్టుగా ఇలా బలిసిన అమ్మా నాన్నలు అయితే దొరుకుతారు, లాభం లేదు. ఇక జీవితంలో పెళ్లి కాదు. బా మిమిక్రీ చేస్తున్న జడ్జిమెంట్ అలా చెప్పేశారు సార్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రామచంద్ర లాంటి హ్యాండ్సమ్ ఉండగా అతనికి డబల్ వయసు ఉన్న నన్ను అందంగా ఉన్నానంటున్నారు. అహోదా జనవిత్తులు గారు, నేను అన్న పాయింట్ని మీరు క్యాచ్ చేయలే. అతను అందహీనంగా ఉంటూ అందమైన అమ్మాయిని కోరుకుంటున్నాడని నేను బాధపడుతున్నా. ఆయన కన్నా మీరే అందంగా ఉన్నారు నా జనవిత్తులు.